Life processes. It is very important and interesting topic. All the living things are made up of cells. They may be unicellular or multicellular. The cell is the basic structural and functional unit of all living organisms. అయితే ఈ సెల్లో చాలా మాలిక్యూల్స్ లోపలికి అలాగే లోపల నుంచి బయటికి మూవ్ అవుతూ ఉంటాయి. దీస్ మాలిక్యూల్స్ బ్రింగ్స్ ద ఎనర్జీ ఫర్ ద సెల్ టు బిల్డ్ ద న్యూ కాంప్లెక్సెస్ని తయారు చేయడంలో హెల్ప్ అవుతూ ఉంటాయి. అయితే ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ సెల్లులో జరుగుతూ ఉన్నప్పుడు దెర్ ఆర్ మెనీ వేస్ట్ ఆల్సో జనరేటెడ్ ఇన్ ది సెల్స్ అన్నమాట. సెల్లో చాలా వేస్ట్ మెటీరియల్స్ కూడా జనరేట్ అవుతూ ఉంటాయి. అయితే సెల్స్లో ఈ వేస్ట్ మెటీరియల్ అలానే ఉండిపోకూడదు కదా, కాబట్టి కంటిన్యూస్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ మూమెంట్ ఆఫ్ ద మాలిక్యూల్స్ అనేది అవసరం అనమాట. ఎందుకంటే సెల్ అనేది సర్వైవ్ అవ్వాలి కాబట్టి. ది ఆర్గానిజమ్స్ లైక్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ మేడప్ ఆఫ్ మిలియన్ ఆఫ్ సెల్స్. చాలా సెల్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ చాలా సెల్స్కి న్యూ మాలిక్యూల్స్ అనేవి మొత్తం అన్నీ సప్లై అవుతూ ఉంటాయి. చాలా వేస్ట్ మెటీరియల్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ జరగడానికి ఆర్గానిజంలో ఒక ప్రాసెసెస్ అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా కష్టమైన పని కాబట్టి. అవే లైఫ్ ప్రాసెసెస్ అన్నమాట. And there are many life processes. These processes help the organism to maintain and repair their bodies are called life processes. ఏవైతే ఆర్గానిజంని మెయింటైన్ చేయడాన్ని రిపేర్ చేయడం కోసము యూజ్ అవుతూ ఉంటుందో హెల్ప్ అవుతుంటుందో అవే లైఫ్ ప్రాసెస్. ఎగ్జాంపుల్ న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్. దీస్ ఆర్ ఆల్ లైఫ్ ప్రాసెసెస్. ఫస్ట్ వన్ న్యూట్రిషన్. ఆల్ లివింగ్ ఆర్గానిజం ఫుడ్. అన్ని ఆర్గానిజమ్స్ ఫుడ్ అవసరం అన్నమాట వాటికి. అయితే ఒక్కొక్క రకంగా తీసుకుంటాయి ఫుడ్ని. అయితే ఒక్కొక్క రకంగా తీసుకుంటాయి. డైజెషన్ డిఫరెంట్గా ఉంటాయి, అబ్జార్ప్షన్ డిఫరెంట్గా ఉంటాయి. అన్నీ న్యూట్రిషన్ కిందకే వస్తాయి అన్నమాట. అయితే న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఈ బేస్డ్ అపాన్ దీస్ మోడ్ అంటే ఎలా తయారు చేసుకుంటుంది, ఎలా తీసుకుంటుంది న్యూట్రిషన్ అని బేస్ చేయి 2 న్యూట్రిషన్స్ ఫామ్ అయ్యాయి. అదే ఆటోట్రోపిక్ అండ్ హెటరోట్రోపిక్. ఫస్ట్ వన్ ఆటోట్రోపిక్, అండ్ ఇట్ ఈస్ ద న్యూట్రిషన్ బై విచ్ ద ప్లాంట్స్ అంటే వేరే వాటి సహాయం లేకుండా వాటంతట అవే ఫుడ్ని తయారు చేసుకుంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ప్లాంట్స్, ఆల్గే, బ్యాక్టీరియా. ఎలా తయారు చేసుకుంటాయి? బై యూజింగ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ సన్లైట్ యాజ్ ద ఎనర్జీ సోర్స్. సన్లైట్ ఈజ్ ద మెయిన్ ఎనర్జీ సోర్స్ ఫర్ ది ఫుడ్ ప్రిపరేషన్. ఇది మనకు అందరికీ తెలుసు. అలాగే ఆల్గే కూడా, కొన్ని బ్యాక్టీరియా కూడా ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ జరుపుతాయి. అయితే ప్లాంట్స్లో చూద్దాం. దీస్ ప్లాంట్స్ ప్రిపేర్ ద గ్లూకోజ్, దట్ ఈస్ ద కార్బోహైడ్రేట్స్, అండ్ బై యూజింగ్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ సన్లైట్ with the help of chlorophyll in the presence of sunlight. This process is known as photosynthesis. We all know that is during this process the organisms also produce oxygen which is important for our survival. అంటే మనము బ్రతకడానికి కారణమైన ఆక్సిజన్ని ప్లాంట్స్ ఇస్తున్నాయి. హియర్ ఈస్ ద ఈక్వేషన్. 6CO2 plus 12H2O in the presence of sunlight and chlorophyll, glucose, oxygen and water are formed. Glucose formula C6H12O6 and 6 molecules of oxygen here and 6 molecules of water. Okay, these plants are used the glucose prepared during the photosynthesis for their some amount of energy, and remaining glucose is stored for their future use in some of their parts, and it is stored in the many parts like roots, leaves, etc., and the oxygen is released into the atmosphere. Okay, and that is we are breathing. And in the raw materials are the reactants. See here, these are the reactants which is present on the right side of the equation and left side of the equation, that they are the products which are formed in the equation. They are the products, and the conditions sunlight and chlorophyll are required for the process of photosynthesis. This is very important equation. Okay, next the raw materials and the intake of
కార్బన్ డైఆక్సైడ్ త్రూ ద టీనీ పోర్స్, చిన్న చిన్న పోర్స్ ఉంటాయన్నమాట, సన్నగా కనిపించనివి ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ద లీవ్స్, దాన్ని స్టొమాటో అంటాం. ఎక్కడైతే గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేవి జరుగుతాయి, ఇక్కడ సర్ఫేస్ ఆఫ్ ద స్టెమ్స్ అయ్యొచ్చు, రూట్స్ అవ్వచ్చు, అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్, ఇంకా ఎక్కడైనా ఈ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేవి జరుగుతాయి. ఓకే, స్టొమాటా విచ్ హెల్ప్స్ ఇన్ ద గ్యాసెస్ ఎక్స్చేంజ్. అండ్ ఆల్సో రూట్స్లో కూడా జరుగుతున్నాయి ఇక్కడ చూడండి. ఓకే, we will see the structure of stomata now. Okay, in this structure not only the gases exchange but also the water loss also we will see that through the process of transpiration and the removal of excess water. ఏవైనా ఎక్సెస్ వాటర్ ఉందనుకోండి, దాన్ని బయటికి పంపించేస్తుంది, లేదా వాటర్ తక్కువగా ఉంది అంటే బయటికి పంపించకుండా ఉండడం కోసము స్టొమాటో క్లోజ్ అవుతూ ఓపెన్ అవుతూ ఉంటుంది. అయితే ఇలా ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఉండడానికి గాడ్ సెల్స్ అనేవి స్టొమాటోకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. దీస్ ఆర్ ద 2 గాడ్ సెల్ బీన్ షేప్డ్. అయితే ఎప్పుడైతే గాడ్ సెల్స్ అనేవి వాటర్ను అబ్జార్బ్ చేసుకుంటాయో ఉబ్బిపోయి స్టొమాటో పోర్ ఓపెన్ అవుతుంది, దెన్ వాటర్ అనేది ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే అవసరం లేదో వాటర్ అంతా బయటికి పంపించేస్తుంది, ష్రింక్ అయిపోతే ముడుచుకుపోతే స్టొమాటో పోర్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇలాగా వాటర్ ఎక్స్చేంజ్, గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ప్లాంట్స్లో విత్ ద హెల్ప్ ఆఫ్ ద స్ట్రక్చర్ స్టొమాటో. అండ్ ద ప్లాంట్ గెట్ వాటర్కి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ప్లాంట్స్కి? సాయిల్ ద్వారా, రూట్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి. అలాగే లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? సన్ ద్వారా. ఇట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కదా ఇన్ ద ఎన్విరాన్మెంట్. ఓకే, మిగతా రా మెటీరియల్స్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫిల్, సన్లైట్, దీస్ ఆర్ ద మెయిన్ రా మెటీరియల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ఫోటోసింథసిస్.